జీవితాలు బయట నుంచి చూసేటప్పుడు అందరూ ఓహో ఎంత గ్లామర్ గా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో, బా వీళ్ళ లైఫ్ సూపర్ అని అనుకుంటారు. కానీ ఆర్టిస్ట్ లైఫ్ వెనకాల ఉన్న అసలైన స్ట్రగుల్, ఆ బాధలు ఏంటో ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు చెరీ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హే టీవీ, రెడీగా ఉండు. త్వరలో నేను కూడా టీవీలోకి వచ్చేస్తాను. ఒక గొప్ప ఆర్టిస్ట్గా మీ అందరి ముందు నిలబడతాను. నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. ఏయ్రా మావా, అన్నా డాన్స్ కుమ్మేసావన్నా. మరి డైలాగ్ పరిస్థితి ఏంటిదన్నా? రేయ్, పెద్దవాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేనే డైలాగ్ రాసుకున్నా, వినండి. ప్రపంచంలో మూడు శాశ్వతం: మనీ, ఏజ్, బ్యూటీ. ఇవి నీ దగ్గర ఉండకపోవచ్చు, వాటి ఫేస్ మారొచ్చు, ప్లేస్ మారొచ్చు, పర్సన్స్ మారొచ్చు, బట్ ఇవి మాత్రం పర్మనెంట్ ఇన్ ద వరల్డ్. అన్నా సూపర్ అన్నా. అరే మామా, ఇవాళ ఆడిషన్స్ అంట కదా, ఆల్ ద బెస్ట్ రా. చాలా బాగా చేసావు బ్రో. ₹1,00,00,000 హీరో అయిపోతావు నువ్వు. నేను ఇక్కడ ఆఫీస్ బాయ్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్స్ ఎందుకు పనికిరాదు. పనికొచ్చేది ఇచ్చావు అనుకో, నీకు పనికొచ్చేది నేను చేసి పెడతాను. ఇది నా నెంబరు. అప్పుడప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఫోన్ పే చేయండి. గుర్తుపెట్టుకోండి హీరో గారు. సూపర్ చేసావు బాస్. నేను ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అన్ని మూవీస్కి నేనే ఏడి. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. సమ్మర్ కదా, బ్యాంకాక్ ప్లాన్ చేయొచ్చు కదా. 10 days చల్లగా చిల్ల వచ్చేద్దాం. అన్నా, నా క్యారెక్టర్ ఏమైందన్నా? సారీ బ్రో, ఇక్కడ ప్రొడ్యూసర్ రిలేటివ్ ఎవడో ఉన్నాడంట. ఓకేనా? సినిమా అంటే కంగారు పడితే అవ్వదు కదా, వెయిట్ చేయి. లేదమ్మా, ఈ క్యారెక్టర్ కి నువ్వు సరిపో. ఈ క్యారెక్టర్ కి మనీ పెట్టుకోవాలి, మనీ సపోర్ట్ ఉండాలి, నీ స్కిన్ టోన్ బాగాలేదు, నీ స్కిన్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలమ్మా. ఏరా నాన్న, ఓకే అయ్యిందా? పర్లేదు, సరే తిను. కొంచెం లేట్ అయినా నువ్వు పక్కాగా సాధిస్తావురా. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు కొడతావు. సరేనా నాన్న? మేమున్నాం కదరా, చూసుకుందాంలే. చెడబుట్టా కదరా మా కడుపున. మనమెంత, మన బతికెంత. ఆకాశానికి నిచ్చెన వేయకూడదు. ఏదో పని చేసుకొని కడుపులో నీళ్లు కదలకుండా బతుకుతావు అనుకుంటే సినిమాలు, సీరియల్ మేము సచ్చాక అడుక్కు తింటావు. అయినా కాళ్ళ ముందుకు కంచం వచ్చేస్తుంది కదా, అందుకే కంచం విలువ తెలియట్లేదు. నేను నచ్చి మనస్ఫూర్తిగా ఎంచుకున్న రంగం ఇది. పైకి ఎదిగినా కళారంగంలోనే, పైకి పోయినా కళారంగంలోనే. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. అన్నా, కొత్త ప్రొడక్షన్లో సినిమా స్టార్ట్ అవుతుందంట. అందరు కొత్త ఆర్టిస్టులే కావాలంట. నువ్వేదో ప్రిపేర్ అయ్యి వచ్చుంటావు కదా, అది వద్దు. మనకేంటంటే లైవ్ లో గ్లిజరిన్ లేకుండా ఏడవాలి, న్యాచురల్ గా యాక్టింగ్ కావాలి. చేయగలవా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఎంత టైం కావాలి? సార్ ఒక 10 సెకండ్లు చాలు సార్. సార్, రెడీ, యాక్షన్. అండ్ కట్. సూపర్ సూపర్ సూపర్. ఇది కదా టాలెంట్ అంటే. కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోమయ్యా? ఇంత మంచి టాలెంట్ ఉంటే నా సినిమాకి నువ్వే హీరో. కంగ్రాచులేషన్స్.
సార్ ఈ ప్రాజెక్ట్ తో మీరు ఇంత పెద్ద సక్సెస్ సాధించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నా ఒక సెల్ఫీ అన్నా ప్లీజ్ అన్నా ఒక సెల్ఫీ అన్నా. ఎవడ్రా వీడు సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేశాడు, అసలు టాలెంట్ ఉందంటవా? నాకెందుకో వీడు వన్ డే వండర్ అనిపిస్తుంది, అయినా వన్ నైట్ స్టార్ అయిపోవడం ఏంటి? లక్ అనుకుంటా, లేదా డబ్బులు ఇచ్చి సాధించి ఉంటాడు, ఎవడికి తెలుసు. ఏరా ఈ సక్సెస్ నిలబెట్టుకోగలవా? ఎంతకాలం ఉంటావు ఫీల్డ్ లో? మళ్ళీ లైఫ్ లో హిట్ కొట్టగలవా? నెక్స్ట్ ఏంటి? ఏంటి అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు? నేను వన్డే వండర్ అంట. నీకు తెలుసు కదా నా కష్టం ఏంటో, కానీ ఇప్పుడు ఇంత దూరం వచ్చాక నా గురించి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? చిన్నప్పటి నుండి నువ్వు నన్ను చూసి నా లోపలికి వచ్చి డాన్స్ చేయాలని, నటించాలని ఎంతో ఆశపడ్డావు కదా. ఇప్పుడు సక్సెస్ అయ్యావు కదా, అలానే ఉండు. నీ వెనకాల ఎవడో ఏదో అనుకుంటున్నాడంటే వాడు వెనకున్నాడు, నువ్వు ముందున్నావు, అంతే. ఏంటి అలా కూర్చుండిపోయావు? నిలబడు. నువ్వెవరు? నన్ను ఫేమ్ అంటారు. నేనే నిన్ను ఇలా చేసింది. నేను కష్టపడితేనే కదా నువ్వు వచ్చేది. నేను నీకింత ఫేమ్ ఇచ్చింది నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయటానికి. ఇంకా ఎందుకు బాధగా ఉంటావు? సరదాగా చిల్లవు, మందు తాగు, స్టైల్గా ఒక దమ్ము కూడా కొట్టు, ఆ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టు, సరదాగా ఒక అమ్మాయిని ప్రేమించు, ప్రేమ వ్యవహారం నడిపించు. ప్రొడ్యూసర్ అనుకుంటా బిజీ ఉన్నాను చెప్పు, వాళ్ళే నీ వెంట వస్తారు. నేను ఇలా ఉండలేను, నేను నాలానే ఉంటాను ఎంత కష్టమైనా సరే. నా డిసిప్లిన్ ని మాత్రం మార్చుకోను. నేను అందరిని ఇలానే పరీక్షిస్తుంటాను. చాలా మంది వాళ్ళ జీవితాలని ఇలానే నాశనం చేసుకుంటున్నారు. అభిమానిగా ఉన్న నువ్వు నీకు అభిమానులు సంపాదించుకునే స్థాయికి ఎదిగావు. అది కేవలం నీ క్రమశిక్షణ వల్లే. నీలా ఉండే వాళ్ళతోనే నేను జీవితాంతం నీడలా ఉంటాను. లేదంటే చుట్టం చూపుగా వచ్చి చూసి వెళ్ళిపోతాను. What wonderful performance, Cherry Master, and welcome to Sridevi Drama Company. సో ఇక్కడ అఫ్ కోర్స్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, అండ్ ఐఎమ్ ష్యూర్ అక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఈ పర్ఫార్మెన్స్ తో కనెక్ట్ అయ్యారు. సో డస్ ఎనీబడీ వాంట్ టు సే సంథింగ్? ఆది గారు. సన్నీ అన్న మాట్లాడుతూ జరిగిన స్టోరీ మన దగ్గరే ఒకడు ఉన్నాడు, అది ఆదిగాడు. ఆయనకి ఎంత ఫేమ్ వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటారు కదా, ఈడే. సక్సెస్ తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆ సక్సెస్ని కాపాడుకోవడం చాలా చాలా కష్టం. ఈ రోజుల్లో అది కాపాడుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ప్రతి జనదానికి ఏదో ఒకటి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. వన్స్ సక్సెస్ వచ్చాక వాడిని చూసే విధానం మారిపోద్ది. మనం మామూలుగా దిగినా ఇదేంటి అనేలాగా ఉంటది. చూసే విధానం మనం అందరినీ మార్చలేం కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. అలాంటి ఈ సక్సెస్ ఫార్ములా గురించి చెర్రీ మాస్టర్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. చెర్రీ డీలో కంటెస్టెంట్ గా హిట్, మాస్టర్ గా హిట్, ఒక వెబ్ సిరీస్ చేశాడు, అందులో హీరోగా హిట్. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ ద్వారా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సూపర్ హిట్. థ్యాంక్ యూ మాస్టర్. మరి చెరీ మాస్టర్ ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వెనకాల ఉన్న మాస్టర్ ఎవరు? ప్రశాంత్ మాస్టర్. ప్రశాంత్ మాస్టర్. ఈ జర్నీ అంతా మీ కళ్ళ ముందు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ త్రూ డిఫరెంట్ పీపుల్, నాట్ జస్ట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఫ్రమ్ ఆల్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా జర్నీలో నేను ఈ 10 years అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వర్కింగ్ విత్ ఎవ్రీ పర్సన్, వాళ్ళ డెడికేషన్ దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ దర్ ఎగ్జిక్యూషన్స్. అంటే మేము ఏం చేయించినా కానీ వాళ్ళు పెట్టే డెడికేషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, దట్ ఈస్ వాట్ ఈస్ బ్రింగింగ్ ది ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్సెస్. అంటే అవుట్పుట్స్ ని తీసుకొచ్చేది అది మాత్రం నేను గట్టిగా అబ్జర్వ్ చేశాను మ్యామ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అలా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి కూడా పేరు వస్తుంది. మీ తరఫు నుంచి ఎవరు మాట్లాడబోతున్నారు? డెఫినెట్ గా చాలా మంది ఫ్యాన్స్ మీ కష్టాల గురించి కూడా తెలుసుకుని ఉంది వాళ్ళకి. 2007లో ఇండస్ట్రీకి వచ్చాను యాక్టర్ అవ్వాలని చెప్పేసి అనేసి. సేమ్ ఇదే స్ట్రగుల్స్ చాలా చూసాను. ఫస్ట్ వచ్చినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళము, పంపించేసేవాళ్ళు, మళ్ళీ బ్యాక్ ఇంటికి రూమ్కి వెళ్ళి ఏడ్చేవాళ్ళము కూర్చొని. ఎందుకు రాదు అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే, డబ్బులు ఉంటేనే ఆర్టిస్ట్ అవుతామా అని.
నాకు 2008 లో నచ్చావులే మూవీ ఫస్ట్ ఆడిషన్ జరిగాయి రైబాబు గారిది. దాంట్లో విలన్ గా ఇండస్ట్రీకి వచ్చాను, విలన్ గా సెలెక్ట్ అయ్యి ఫస్ట్ సినిమానే మంచి హిట్ కొట్టాను. కొట్టిన తర్వాత మళ్ళా కాంపిటీషన్ ఎక్కువైంది, ఫ్రెషర్స్ వస్తున్నారు, అయినా సరే ఈ కాంపిటీషన్ లో వెనక్కి దిగకుండా అలాగే నిలబడి ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చాను. సీరియల్స్ అని, మూవీస్ అని, స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అన్ని. బట్ మంత్లీలో ఒక 5 days షూట్ చేసినా సరే చాలా హ్యాపీగా హార్ట్ఫుల్ గా పడుకుంటాం మేము. Once again, thank you so much, Prashant Master and Cherry Master. Thank you.